నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలన్నీ తిరిగి వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్లో 6 నూతన సూపర్ లగ్జరీ బస్సులను ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు। కర్నూలులోని ఆర్టీసీ బస్టాండ్లో 6 నూతన సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఎంపీ నాగరాజుతో కలిసి ప్రారంభించారు। అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ ఒక నమ్మకమన్నారు। 5 ఏళ్ల క్రితం గన్నవరం నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్లీ తమ యూనిట్ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందన్నారు। దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు। ఇక కర్నూలు ఆర్టీసీ బస్టాండును రాష్ట్రంలోనే బెస్ట్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు। ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బస్టాండును అభివృద్ధి చేయడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ముందుకు వెళ్తామన్నారు। త్వరలోనే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి తెలిపారు। ఇప్పుడు ప్రారంభించిన 6 బస్సులే కాకుండా ప్రయాణికులకు అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు। ఇక త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు। ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు। ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని అమలు చేసే దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, డిఎంలు సుధారాణి, సద్దాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు। శుభవార్త ఏమంటే సూపర్ హ్యాపీ న్యూస్ ఏమంటే 2 స్లీపర్ క్లాస్ సంబంధించిన బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్తో ఈరోజు మనకు 2 బస్సులు వస్తున్నాయి। తిరుపతికి విజయవాడకి కూడా ఉంటుంది। అదే కాకుండా అల్ట్రా డీలక్స్ బస్సెస్ మొత్తం 6 బస్సులు ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి। ముఖ్యంగా మీకు తెలుసు చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం, అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీస్ నేను చూస్తున్నా। అశోక్ లీలాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు, బట్ అశోక్ లీలాండ్ వాళ్ళది ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో అశోక్ లీలాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే 5 years బ్యాక్ వెళ్ళిపోయినారు, ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ। సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడడం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు 10 ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్, మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి। సో ఆ 2 రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం। ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ రాయలసీమలో। సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలే, త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అవి కూడా విల్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్తున్నా। సో ఇట్లాంటివి ఇంకా బెటర్, ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతా ఉంది అనుకోండి ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం। ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది। ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఆ ఫ్లైట్ రాబోతుంది। సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ విల్ బీ డూయింగ్ అండి। 2024 ఎలక్షన్ తర్వాత బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారమైన నెలలోపే మేనిఫెస్టోలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యాలనైతే మనకు నిర్దేశించారో అందులో భాగంగా ఆర్టీసీ విషయంలో ఎస్పెషల్లీ ప్రజా రవాణా విషయంలో ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు। అవి కల్పించడానికి తదుపరి సంతకం పెట్టే కంటే ముందరనే ఆర్టీసీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొత్త బస్సులను కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కర్నూలు డిపో నుంచి మనం ఈరోజు మన గౌరవనీయ మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి సమక్షంలో, ఎంపీ ఆధ్వర్యంలో, ఆర్ఎం గారి సమక్షంలో బ్రహ్మాండంగా ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం। కర్నూలు డిపోని ఎస్పెషల్లీ ప్రత్యేక చొరవ తీసుకొని మనకు, ఎందుకంటే మినిస్టర్ గారు కర్నూలు నుంచే ఉన్నారు కాబట్టి మనకు ఈ ఆర్టీసీ డిపో మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీని
బలోపేతం చేయడానికి మా వంతు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషితో కర్నూలుకు పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభినందనలు తెలియజేసేందుకు వచ్చేవారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి అభినందిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను అధికారులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. పగిడ్యాల మండలం ముచ్చుమరిలో ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమైన బాలిక అత్యాచారం, హత్యకు గురైనట్టు తేలడం సంచలనంగా మారింది. బాలికను 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి హతమార్చి సమీపంలోని కాలువలో వేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. నంద్యాల జిల్లా పరిధిలోని పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన వాసంతి అనే బాలిక ఉదాంతం విషాదాంతంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వాసంతి అనే 7 సంవత్సరాల బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పోలీసులను వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించాలని సూచించడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే క్రమంలో బాలిక మిస్సింగ్ కేసు కాస్త అత్యాచారం, హత్యగా ముచ్చుమరి గ్రామానికి చెందిన 3 మైనర్ బాలురు అంగీకరించడంతో బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా గ్రామానికి చెందిన 3 మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వాసంతిని అత్యాచారం చేసి ముచ్చుమరి గ్రామ సమీపంలోని మాల్యాల ఎత్తిపోతల పథకం కాలువలో వేసినట్లు అంగీకరించడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు మాల్యాల ఎత్తిపోతల పథకం కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విషయం తెలియటంతో నందికొట్కూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి బాధిత కుటుంబం వద్దే కూర్చుని వారికి ధైర్యం చెప్పారు. ఈ చర్యకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ఆమె బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. పోలీసులు తీవ్రంగా గాలించినప్పటికీ బుధవారం మధ్యాహ్నం వరకు బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా లభించకపోవడంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. మొత్తానికి బాలిక మృతదేహం ఆచూకీ లభిస్తే కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వదిలిపెట్టే సమస్య లేదు. ఈడ ఎవరైనా లీడర్లు వచ్చి ఏమన్నా లేదు వదలద్దండి, లేదు కాదు మా వాళ్ళు అని అన్నా కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను అనుకోలే, నేను ముచ్చుమరి గ్రామము మన గ్రామము, ఎవరబ్బా ఏమన్నా తప్పిపోయిందేమో ఆ పిల్ల, లేకపోతే ఏమన్నా బంధువులు వేరే ఊరికి తీసుకుపోయినారేమో అట్లా అనుకుంటున్నాను. కానీ ఇంత ఘోరమైన మనుషులు మన గ్రామంలో ఉంటారు అని వీళ్ళంతా తినడము, పడుకోవడము, తాగడము, పడుకోవడము.
ఇంతకు మించి ఏమీ లేదు చెప్తున్నా. 5 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసినారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు వీళ్ళంతా. చెప్తున్నాను ఇంకా జరగదు, ఇట్లా జరగదు. ఇంకా ఇది ఏందమ్మా, ఇది చిన్న పిల్ల 7 సంవత్సరాలు ఉంటుందా, 9 అంటున్నారు కానీ ఇంతే అదే చెప్పేది, ఇంతే ఇంత. మరి ఈ పిల్లే చిన్నగా ఉందండి, ఆ పిల్ల ఇంకా ఎంత చిన్నగా అన్న. మీరు షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపి అనారోగ్య సమస్యలు సృష్టిస్తుందని ప్రముఖ మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు హెల్త్ క్లబ్లో షుగర్ వ్యాధిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. సరైన వ్యాయామం లేకపోవటం, మారిన జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధి ఎంతో మందిలో వస్తోందని, మధుమేహ వ్యాధి రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఈ వ్యాధి ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు వ్యాయామం చేయటం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. లేదంటే అది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపించి అనారోగ్య సమస్యలను సృష్టిస్తుందని వివరించారు. ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవటంతో పాటు నడక, వ్యాయామం, యోగా చేస్తే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం సులభతరంగా ఉంటుందని తెలియజేశారు. మధుమేహ వ్యాధి వచ్చాక బాధపడే కంటే అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భరత్ను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మనకు చాలా ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది, ఎస్పెషల్లీ మధుమేహం, బ్లడ్లో షుగర్ స్థాయి పెరగడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అటు అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇటు వెనుకబడిన దేశాలు అన్నిటిలో కూడా మధుమేహం, డయాబెటీస్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇండియా, చైనా అత్యధికంగా డయాబెటీస్తో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ హెల్త్ సిస్టమ్స్ ఓవర్ బర్డెన్ అయిపోయాయి డయాబెటీస్ తోటి. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ మనకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే అక్కడితో అయిపోలేదు. మన జీవితం మనం డయాబెటీస్లో కూడా ఆరోగ్యంగా, ఆనందకరంగా ఎల్లకాలం ఉండొచ్చు. ఇక్కడే చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నారు పెద్దలు. సో ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్స్ లైఫ్లో మనల్ని ఏమాత్రం ఇంపాక్ట్ చేయకుండా మనం సంపూర్ణంగా అన్ని రకాల మనం చేయాల్సిన అన్ని పనులన్నీ చేసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందకరంగా ఉండొచ్చు. ఇండియా has become diabetic capital of the world. So ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో every third person is diabetic. So there will not be any problem for all the diabetologists who are practicing in India. So and Bharat is a very well qualified diabetologist, MD, BM, and 99 we joined in medicine Kernel Medical College as a junior. I was a student of Kernel Medical College in 77. He joined in 99, then he did by MD General Medicine at Kernel Medical College itself. Then did DM endocrinology from SIMS Tirupati. So from that, after this one, I told him to join back in the medical college. So he's got a good academic brilliance. So his knowledge should be useful. Of course, for various reasons he has consulted a nursing home and he was full-time practice. That is also one wisdom. But one thing is, people like him should be there in the institutions so that so we can in the medical college and hospital we can also render, apart from the practice, we can render better service. I think within a short period, Bharat has got very good name
among the public of Kurnool and also Rayalaseema. And why we have chosen this topic is diabetes. Diabetes is equal to coronary artery disease. So almost sugar patients invariably heart jabbu unnadi distinct disease. Maamula smoking, hypertension ivanni kuda antaru. There is a five-fold increase, but diabetes lo almost 30 to 40% chances of getting heart. So it is today we are happy that the Bharat is telling about the bird setting of type 2 diabetes. Type 1 is in children, type 2 is very common, and in India it is growing. So we see cardiologists చాలా మంది పేషెంట్స్ almost 80 to 90% of patients we are seeing associated diabetes. So that is a thing that is going to be there. And with these few words, I welcome you all once again for this awareness program, and I request Kalpana Chandrasekhar to say to you. ఇవే ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.